నమస్కారం విజన్ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తలు। ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైసీపీ నాయకుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ భీమవరం పట్టణంలో టీడీపీ నాయకులు తెలుగు యువత నాయకులు అంబటి రాంబాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని భీమవరం పట్టణ 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు। ఈ సందర్భంగా పట్టణ టీడీపీ నాయకులు తెలుగు యువత నాయకులు మాట్లాడుతూ అహర్నిశలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పాటుపడుతున్న గొప్ప వ్యక్తిగత హననం చేస్తూ కించపరుస్తూ మాట్లాడడం సరైన పద్ధతి కాదని అటువంటి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు। అనంతరం నడి రోడ్డుపై రాంబాబు దిష్టిబొమ్మను టీడీపీ మహిళలు చెప్పుతో కొడుతూ నిరసన వ్యక్తం చేశారు। ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, కృష్ణబలిజ పూసల వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు, భీమవరం ఏఎంసీ మాజీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు, భీమవరం పట్టణాధ్యక్షుడు మద్దుల రాము, సెక్రటరీ చెల్లుబోయిన గోవింద్, భీమవరం పట్టణ తెలుగు యువత అధ్యక్షుడు గొలగాని రమేష్, ఉపాధ్యక్షులు చెరకు తిరుపతిరావు, భీమవరం పట్టణ జనరల్ సెక్రటరీ చింతపల్లి బాలాజీ, ఆర్గనైజింగ్ సెక్రటరీ గుప్పురిగెళ్ల ఫణికుమార్, సెక్రటరీ దండు రామరాజు, కారుమూరి శ్రీ సాయి వెంకట్, టీడీపీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు। గుంటూరు పట్టణంలో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో కల్తీ నెయ్యిని వాడిన సందర్భంగా సుప్రీంకోర్టు నియమించినటువంటి సిబిఐ సిట్ దర్యాప్తు సంస్థలు ఛార్జ్షీట్ ఫైల్ చేసిన సందర్భంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు అలాగే మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు నిన్న ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ వారు అలజడి సృష్టించి అరాచకాలు సృష్టించాలనేటువంటి దురుద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క కుటుంబం మీద అనుచిత వ్యాఖ్యలు చేసి దుర్భాషలాడి బండబూతులు తిట్టడం జరిగింది। మరి ఇటువంటి వ్యక్తిని రాజకీయాల్లో ఉండడం ఎంతవరకు సమంజసం అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం। అటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తని నాయకుడిని మాజీ మంత్రిని పార్టీ అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అతన్ని మాట్లాడిన మాటలు ఖండించకుండా అతనికి నేను అండగా ఉన్నాను, పార్టీ అండగా ఉందని అంటే ప్రజలు ఏమని అర్థం చేసుకోవాలి ఆయన మాటలని? అంటే ఇటువంటి వ్యక్తుల్ని బలపరచడి మరి పార్టీ అండగా ఉందని చెప్పి మరి దుర్భాషలాడుతూ రాజకీయాల్ని కలుషితం చేస్తున్నటువంటి వ్యక్తుల్ని పార్టీలు ఉంచుకుంటూ మరి ఇటువంటి చర్యలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా మేము వారిని ఖండిస్తున్నాం। వాళ్ళు నిజమైనటువంటి రాజకీయ పార్టీ అయితే, ప్రజల కోసం పనిచేసే పార్టీ అయితే అటువంటి వ్యక్తుల్ని పార్టీని సస్పెండ్ చేయాలి। అలాగే ఈ రోజున మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు అంబటి రాంబాబు గారి మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మరి అన్ని చోట్ల కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది। నిన్నటి రోజున అతన్ని రాత్రి అరెస్ట్ చేయడం కూడా జరిగింది కాబట్టి అతని మీద మరి కఠినంగా చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి భీమవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజున పట్టణ సీఏ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది। దానికి న్యాయం చేసి భవిష్యత్తులో ఇటువంటి అరాచకాలు జరగకుండా రాష్ట్రంలో శాంతి భద్రతను కాపాడాలని చెప్పి తెలుగుదేశం పార్టీ కోరుకుంటుంది। కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తో పేద మధ్యతరగతి ప్రజానీకానికి వనగూరే ప్రయోజనం శూన్యమని సిపిఎం పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు అన్నారు। ధరల నియంత్రణ, నిరుద్యోగ సమస్య పరిష్కారానికి చర్యలు లేవని, ఇది పేదల వ్యతిరేక బడ్జెట్ గా భీమారావు అభివర్ణించారు। రాష్ట్రానికి నిధులు కేటాయించేటట్లు చేయడంలో టీడీపీ జనసేనలు విఫలమయ్యాయని ఒక ప్రకటన ద్వారా గోపాలన్ అన్నారు। ఈ రోజు పార్లమెంటులో ఆర్థిక మంత్రి సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్రానికి నిధులు కేటాయించకుండా మొండి చేయి చూపిందని, కేంద్ర బడ్జెట్ లో విశాఖ ఉక్కు రాజధాని నిర్మాణానికి నిధులు కేటాయించకపోవడం వల్ల అసహనాన్ని వ్యక్తం చేశారు। వారం వారం ఢిల్లీ ప్రదక్షిణలు చేస్తున్న కేంద్రం మాత్రం నిధులు విడుదలలేదు। ఈ బడ్జెట్ లో రాష్ట్రాలకు విడుదల చేయాల్సిన నిధుల్లో 2 లక్షల కోట్లు వాత పెట్టారు। రాష్ట్రాభివృద్ధికి నిధులు సాధించడానికి ఉద్యమించాలని జేఎన్వి గోపాలన్ అన్నారు। అత్తిలి మండలం ఆరవల్లిలో గల కనకదుర్గమ్మ, మావుళ్ళమ్మ, మహంకాళమ్మ, మారెమ్మ, చెవుళ్ళమ్మ అమ్మవార్ల జాతర మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి। ఈ సందర్భంగా మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు। ఆలయ కమిటీ చైర్మన్ వెలగల అమ్మిరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు।
జాతీయ స్థాయి హాకీ క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన అత్తిలికి చెందిన దిర్శాల కార్తీక్ ముందుకు దూసుకుపోతున్నారు. అత్తిలి పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారి దిర్శాల ప్రకాశరావు కోట దుర్గమ్మ మనవడు దిర్శాల కృష్ణ శ్రీనివాస్ మౌనిక తల్లిదండ్రులు దంపతుల కుమారుడు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి బి కృష్ణమోహన్ దంపతులు, టీటీడీ పూర్వ చైర్మన్ మాజీ మంత్రి కన్మూరి బాపిరాజు, భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు, ప్రవచనకర్త టీటీడీ అన్నమయ్య పూర్వ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆస్థాన పండిట్ డాక్టర్ ఆకెళ్ల మల్లికార్జున్ శర్మ, భవన్స్ స్కూల్ చైర్మన్ యుకే విశ్వనాథరాజు, సెక్రటరీ శ్రీరామరాజు ఆధ్వర్యంలో అభినందనలు సత్కారము దిర్శాల కార్తీక్ అందుకున్నాడు. గణతంత్ర దినోత్సవం నాడు క్రీడా ఫ్లాగ్ తో ప్రదర్శనల్లో కూడా పాల్గొన్నాడు. ఏకాగ్రతతో ధ్యానం చేయడం ద్వారా సత్ఫలితాలు సాధిస్తారని పిరమిడ్ మాస్టర్ ఆర్ నిర్మల అన్నారు. ధ్యానం నిరంతరాయంగా చేయడం ద్వారానే మంచి ఫలితాలు వస్తాయని అన్నారు. అత్తిలి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ధ్యానంపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పంచితే పెంచబడుతుందనే పత్రిజీ వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని, నేర్చుకున్నది 10 మందికి తెలియచేయాలని, నిరంతరం సేవా కార్యక్రమాలు చేయాలని ఆమె అన్నారు. నేను అనే మాటను విడనాడి అందరి కోసం అనే విశ్వ ఆలోచనను పెంచుకోవాలని కోరారు. ధ్యానాన్ని నేర్పడం ద్వారా వెంటనే జ్ఞానులుగా తయారు కాగలరని అన్నారు. పిరమిడ్ మాస్టర్ పంజాబ్ ప్రసాద్ జ్ఞానాన్ని, అనుభవాలను ఆచరణాత్మకంగా చూపించాలని అన్నారు. ధ్యానం నిర్వాహకులు దాసం వెంకట ప్రసాద్, కడలి మాణిక్యాలరావు, గాజుల గణేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తణుకు నియోజకవర్గంలో 780 మందికి 6.50 కోట్ల మేర సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సాయాన్ని అందించడం జరిగిందని ఎమ్మెల్యే రాధాకృష్ణ అన్నారు. తణుకు నియోజకవర్గంలోని 33 మంది లబ్ధిదారులకు 11.56 లక్షలు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే రాధాకృష్ణ అందజేశారు. సొంత ఖర్చులతో వైద్యం చేయించుకొని ఆర్థికంగా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశ్యంతోనే ముఖ్యమంత్రి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ప్రత్యేక నిధులను కేటాయించి ఆదుకుంటున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరూ కూడా వైద్యపరంగా ఇబ్బందులు పడడం లేదని, రాష్ట్రంలో ప్రజా వైద్యానికి పెద్దపీట వేస్తున్న కూటమి ప్రభుత్వం హాస్పిటల్స్ లో కూడా ఎన్నో సౌకర్యాలు కల్పిస్తూ అన్ని విధాలుగా ఆదుకునేందుకే కృషి చేస్తోందని అన్నారు. ప్రతి కుటుంబానికి 25 లక్షలు బీమా సదుపాయం కూడా కల్పించే విధంగా చర్యలు తీసుకుందని అన్నారు. రాష్ట్రంలో విద్య, వైద్యానికి ప్రాధాన్యత కల్పిస్తూ ఆరోగ్యాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ సారథ్యంలో ప్రణాళికలు చేస్తున్నారని రాధాకృష్ణ పేర్కొన్నారు. తణుకు నియోజకవర్గంలో 33 మంది లబ్ధిదారులకు 11,56,000 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సీఎం రిలీఫ్ చెక్కుల్ని అందించడం జరిగింది. ఈరోజు ఎవరైతే సొంత ఖర్చులతో వైద్యం చేయించుకుని అటువంటి వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక ఆర్థిక భరోసా కల్పిస్తూ వారికి ఆర్థికంగా అండగా నిలబడాలనే ఉద్దేశంతో ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మెడికల్ బిల్స్ రీఎంబర్స్మెంట్ని చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటివరకు దాదాపు 783 మందికి 6.5 కోట్ల రూపాయలు మన నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందించడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారు ఈరోజు అందిస్తూ ప్రతి కుటుంబం సంక్షేమం కోసం ఆలోచన చేస్తూ ప్రతి కుటుంబానికి కూడా ఒక పెద్ద కొడుకుగా అండగా నిలబడుతున్నటువంటి విషయాన్ని మనందరం కూడా గ్రహించాలి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా ఎవరూ కూడా వైద్య ఖర్చుల కోసం ఇబ్బందులు పడకూడదు, ఎవరైనా సొంత ఖర్చులతో వైద్యం చేయించుకుంటే వారి మీద ఆర్థిక భారం పడకూడదనే ఉద్దేశంతో ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఒక పెద్ద కొడుకుగా వారందరికీ కూడా నిధుల్ని కేటాయిస్తూ ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా అండగా నిలబడుతుంది. ప్రభుత్వం వైద్యానికి పెద్దపీట వేస్తుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈరోజు అనేక సౌకర్యాలను కల్పించి ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఒక ప్రజా వైద్యాన్ని అందించే విధంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది.
అందరికీ కూడా రాబోయే రోజుల్లో ఏదైతే ప్రభుత్వం ఈరోజు ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ని కూడా ఈరోజు అందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఆ విధంగా వైద్యానికి విద్యకి కూడా ఈ ప్రభుత్వం పెద్దపీట వేస్తూ మన రాష్ట్రాన్ని ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తణుకు రైల్వే స్టేషన్ రోడ్లోని మందారపువారి వీధిలో గల తణుకు బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఆఫీస్ ను రీమోడలింగ్ చేసి నూతనంగా ప్రారంభించడం జరిగింది. యూనియన్ అధ్యక్షుడు సత్యబాబు ఆధ్వర్యంలో ముందుగా యూనియన్ సీనియర్ నాయకులు ఇంటి వీరన్న, జిల్లా మాజీ అధ్యక్షుడు గండి రామకృష్ణ, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు బొల్లాడ నాగరాజు ముందుగా కార్మిక జెండాను ఆవిష్కరణ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తదనంతరం యూనియన్ గౌరవ అధ్యక్షుడు కొమ్మన విష్ణుచే యూనియన్ ఆఫీస్ హాల్ ను ప్రారంభించారు. యూనియన్ అధ్యక్షుడు కొక్కిరిమెట్టి సత్యబాబు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల కష్టార్జితంతో యూనియన్ ఆఫీస్ ను ఆధునికీకరణ చేశామని, ఈ కార్యక్రమానికి సహకరించిన యూనియన్ పెద్దలకు, ఆఫీస్ బేరర్స్ కు మరియు కమిటీ సభ్యులకు కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ పట్టణాధ్యక్షుడు కొక్కిరిమెట్ట సత్యబాబు, కార్యదర్శులు ఇంటి వీరన్న, గంటా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. తణుకు బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సుమారుగా 58 సంవత్సరాలు గల ఈ భవనంలో మేమందరం కలిసి రీమోడలింగ్ చేసుకుని ఎంతో అభివృద్ధి చెందుతున్నాం మేము కూడా. ఎందుకంటే గతంలో మేము చేసిన కార్యక్రమాలు కానీ దేనికైనా సరే, ఏ విషయమైనా సరే మేము దేనికి కూడా పబ్లిసిటీకి ఎప్పుడు ఇష్టపడలేదు. ఈరోజు ఈ యొక్క భవనం కోసం మేము ఎంతో కష్టపడి మా కార్మికులు శ్రామికులతో చెమట చొక్కతో మేమందరం కూడా ఇది ఎంతో కష్టపడి నిర్మించుకున్నాం. సుమారుగా దీని అనుభవం 58 సంవత్సరాలు ఉంటుంది. తెలుసుకోవాల్సింది ఏంటంటే మా కార్మికుల యొక్క కష్టాలు సుఖాలు మేము అన్నింటిలోనూ పాలు పంచుకుంటున్నాం. అన్ని విధాలుగా మేము వాళ్ళని ఆదుకుంటున్నాం. అందుకాబట్టి ఈ యూనియన్ ఇంతలా నిలబడ్డది. దానికోసం మీరు అందరూ కూడా మాకు సహకరించారు. మాకు కార్మికులతోనే ఎక్కువ కాకుండా ప్రతి ఒక్కరితో కూడా అనుభవం ఉంది. అలాగే బిల్డర్స్ కానీ ఏ విషయంలో అయినా సరే మాకు అన్నింటిలో కూడా సహకరించారు. మా కార్మికుల కోసం మేము చిన్న మాట చెప్తాం అనుకున్నాం, రాజకీయంగా కూడా. ఎందుకంటే మా సంక్షేమ బోర్డు 2006లో మాకు సంక్షేమ బోర్డు అనేది అనౌన్స్ చేశారు. 2019 వరకు కూడా మాకు సంక్షేమ బోర్డు సంబంధించిన అన్నీ వచ్చినాయి. తర్వాత నుంచి మాకు అన్నీ కూడా ఆగిపోయి, దయచేసి రాజకీయ నాయకులు అనేది మా యొక్క కట్టడి చూసి మా యొక్క జనాలే మా యొక్క కార్మికుల కష్టాలు చూసుకొని మీరు ఆ సంక్షేమ బోర్డు పునరుద్ధరించాలని నేను మా యూనియన్ తరపున యూనియన్ అధ్యక్షుడిగా నేను కోరుకుంటున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో మెగాస్టార్ చిరంజీవి తనయుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఉపాసన దంపతులకు కవల పిల్లలు జన్మించిన సందర్భంగా వెంకటేశ్వర థియేటర్ సెంటర్ లో సంబరాలు చేసుకుని అభిమానులు స్వీట్లు పంపిణీ చేశారు. కాకిలేటి మురళి మాట్లాడుతూ సినీ ప్రపంచాన్ని ప్రపంచ స్థాయికి తీసుకుని వెళ్లి మొకటం లేని మహారాజుగా ఏలిన చిరంజీవి తనయుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కవలలకు జన్మనిచ్చి చిరంజీవి కుటుంబానికి 3వ తరానికి వారసుని అందించడం శుభసూచకం అన్నారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి అభిమానులు మురకొండ శ్రీను, బొద్దాని బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మెగా అభిమానులందరూ గత 15 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న నిరీక్షణ ఈరోజు ఫలించింది. మెగాస్టార్ చిరంజీవి గారి ఇంట్లో 3వ తరం వారసుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్కి కవల పిల్లలు జన్మించి మెగాస్టార్ చిరంజీవి గారికి మొట్టమొదటి మనవడు ఈరోజు తన సోదరుతో పాటు జన్మించిన శుభ సందర్భంగా మెగా ఫ్యాన్స్ అందరికీ కూడా ఈరోజు పండుగ రోజులుగా అందరూ సంబరాలు చేసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని కేంద్రాల్లో ప్రతి సెంటర్లో కూడా మెగా ఫ్యాన్స్ ఈ సందర్భాన్ని ఒక పండుగ దినంలో భావించి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి గారు సౌత్ ఇండియా సూపర్ స్టార్గా ఎలాగైతే ఖ్యాతి పొందారో ఆయన తనయుడు గ్లోబల్ స్టార్గా ఆయన ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేశాడు. ఇప్పుడు ఆయన మనవడు ఆయన ఖ్యాతి మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేలాగా ఉన్నత శిఖరాలకి అధిగ్రహించి ఎక్కువ అవుతాడని ఆశిస్తూ మెగా ఫ్యాన్స్ అందరికీ కూడా ఈ సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తాను. 40 ఏళ్లకు పైగా రాజకీయాల్లో ఉంటూ రాష్ట్రాభివృద్ధికి నిరంతరం పనిచేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుని జుగుప్సాకరమైన వ్యాఖ్యలతో మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన మాటల దాడిని చూసి రాష్ట్ర ప్రజలు నివ్వెరపోయారని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ అన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన కల్తీ నెయ్యి వ్యవహారాన్ని ప్రక్కదోవ పట్టించడానికే జగన్ రెడ్డి డైరెక్షన్లో అంబటి మాట్లాడారని అన్నారు. ఆదివారం తణుకు కూటమి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రపంచంలోనే విలువలు కలిగిన రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడని, అలాంటి నాయకుడిపై ఉచ్చనీచాలు మరిచి అంబటి రాంబాబు తల్లిదండ్రులను కూడా తిట్టే విధంగా చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించారు. అధికారంలో ఉండగా వైసీపీ నాయకులు ఇదే రీతిగా వ్యవహరించడంతో రాష్ట్ర ప్రజలు కేవలం 11 స్థానాలకే పరిమితం చేశారని, అయినప్పటికీ వారికి బుద్ధి, సిగ్గు, ఇంగిత జ్ఞానం లేకుండా అదే విధంగా ప్రవర్తిస్తున్నారని అన్నారు. చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్ ఇతర కూటమి నాయకులపై ఇదే రీతిగా ప్రేలాపనలు చేస్తే తెలుగుదేశం పార్టీ నాయకులు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. చంద్రబాబు నేర్పిన క్రమశిక్షణలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ముందుకు వెళ్తున్నారని, క్రమశిక్షణ హద్దు మీరకుండా వ్యవహరిస్తున్నారని అన్నారు. తమ నాయకుడిపై మాటల దాడి చేస్తే కాపాడుకోవడానికి ప్రతి కార్యకర్త ప్రతిస్పందన ఎలా ఉంటుందో అంబటి రాంబాబు వ్యవహారంలో చూపించారని అన్నారు. నోటికి వచ్చినట్లు మాట్లాడితే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల సహనాన్ని పరీక్షిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా అంబటి, కారుమూరి తన భాషను మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో అంబటికి ఎదురవుతున్న పరిస్థితే కారుమూరికి కూడా తప్పదని హెచ్చరించారు. నోటికి వచ్చినట్లు అడ్డు అదుపు లేకుండా మాట్లాడితే ఎవరూ సహించరని అన్నారు. తణుకు నియోజకవర్గ ప్రజలు ఇప్పటికే కారుమూరికి బుద్ధి చెప్పారని ఎద్దేవా చేశారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్ర ప్రజలు రాష్ట్రంలో ఉన్న వనరులు, పంచభూతాలను వైసీపీ వారు దోచుకు తిన్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఏ విధంగా బూతులతో దాడి చేశాడో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూసి నివ్వెరపోయినటువంటి పరిస్థితి. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రథమ పౌరుడు, 40 సంవత్సరాల పైగా రాజకీయాల్లో ఉంటూ ఈ రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం కూడా పనిచేస్తూ కేవలం రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనూ ప్రపంచంలోనూ కూడా ఒక ఉన్నతమైనటువంటి విలువలు కలిగినటువంటి నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు నిలబడినటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలుసు. అటువంటి నాయకుడి మీద అంబటి రాంబాబు ఒక ఆంబోతులాగా ఉచ్చనీచాలు మరిచి ఆయన చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రులని తిట్టే విధంగా ఈరోజు బూతులు తిట్టడాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఇదే విధంగా వ్యవహరించడం వలన ఈ రాష్ట్ర ప్రజలు 11 సీట్లకు పరిమితం చేశారు. అయినా సరే ఒక్క వైసీపీ నాయకుడికి కూడా కనీసం ఇంగిత జ్ఞానం అనేది రాలేదు, బుద్ధి రాలేదు. అదేవిధంగా వాళ్ళ ప్రవర్తన ఉండటం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చేసుకున్నటువంటి దౌర్భాగ్యం. ఈరోజు తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నోటికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతున్నటువంటి భాషలో భాగమే ఈ అంబటి రాంబాబు చేసినటువంటి ఈరోజు ఈ వ్యాఖ్యలు. ఈరోజు అంబటి రాంబాబుకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, కూటమి కార్యకర్తలు ఇప్పటికే ఆయనకు బుద్ధి చెప్పే విధంగా ఈరోజు ఆయన ఎటువంటి ప్రతిస్పందన చూశాడో జరిగిందో నిన్నంతా కూడా చూసాం. తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరూ కూడా ఈరోజు మిమ్మల్ని గమనించరు. చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద, లేకపోతే మా కూటమి నాయకుల మీద కానీ మీరు ఇదే విధంగా అనవసరమైనటువంటి ప్రేలాపనలు పేలుతూ మీ నోటి దోలతో మీరు ఇదే విధంగా ప్రవర్తిస్తే ఇళ్లలో నుంచి కూడా బయటకు రానటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇటువంటి తప్పుడు నాయకులు తప్పుడు మాటలు మాట్లాడినప్పుడు మాత్రం వారికి ఏ విధంగా బుద్ధి చెప్పాలో
దానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటారని సందర్భంగా తెలియజేస్తున్నాం. మాజీ మంత్రి కారుమూరు కూడా అదేవిధంగా నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, నువ్వు కూడా ఇష్టం వచ్చినట్టు తిడుతున్నావు. మా సహనాన్ని పరీక్షించుకో, నీ ఆలోచనలు, నీ భాష, నీ ప్రవర్తన మార్చుకో. నువ్వు కూడా, నీకు కూడా అటువంటి రోజులు దగ్గరలో ఉంటాయి. తణుకు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆత్మకూరి రామకృష్ణ జన్మదిన వేడుకలు కూటమి కార్యాలయంలో ఘనంగా జరిగాయి. స్థానిక ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. తణుకు మండలంలో పార్టీ బలోపేతానికి మరింత కృషి చేయాలని ఈ సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు రామకృష్ణకు శుభాకాంక్షలు తెలియజేశారు. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో వైసీపీ వారి హయాంలో కల్తీ జరిగింది. తణుకు 23వ వార్డుకు చెందిన కూటమి నాయకులు తణుకు సూర్యాలయం వద్ద గుడిని శుభ్రం చేసి ప్రాయశ్చిత్తంగా నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. మల్లిన రాధాకృష్ణ, నాగళ్ల సత్య శ్రీనివాస్, ఈదల శ్రీనివాస్, కొక్కిరాల హరిబాబు, పసుపులేటి పండు, జాలూరి నగేష్, నూలి జగదీష్ తదితరుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వైసీపీ వారు ఇప్పటికైనా వెంకటేశ్వర స్వామి వారిని ప్రాయశ్చిత్తం కోరుకోవాలని అన్నారు. మాజీ మంత్రి కారుమూరి దేవుని సమక్షంలో అబద్ధాలు మాట్లాడడం తగదు అన్నారు. తిరుమల లడ్డు కల్తీలో కోట్లాది రూపాయల కుంభకోణం జరిగిందనేది వాస్తవమని, ఈ వ్యవహారంలో వైసీపీ వారు హైడ్రామాలాడుతున్నారని నాయకులు విమర్శించారు. ఈరోజు తణుకుపట్నం తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన బీజేపీ పార్టీలు 23వ వార్డు కార్యకర్తలందరూ కలిసి లడ్డూలో కల్తీ నెయ్యి కలిపిన గత ప్రభుత్వం జగన్ ప్రభుత్వంపై నిరసన తెలియజేయడం కోసం ఈరోజు సూర్య దేవాలయం వద్ద మేము నిరసన కార్యక్రమం చేస్తున్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఇది ఒరిజినల్ నెయ్యి, ఇది కల్తీ నెయ్యి. కల్తీ నెయ్యి కాదు, నకిలీ నెయ్యి. అసలు నెయ్యే లేకుండా అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు అనుమానం వ్యక్తం చేశారు. అది అసలు నెయ్యే కాదు, అందులో పాలే లేవు, నకిలీ నెయ్యి. పామాయిల్లో గ్లిజరిన్, ఎసిటిక్ యాసిడ్, మోనోగ్లిజరిన్ కలిపి నెయ్యిగా సప్లై చేస్తారు. ఇది వాస్తవాలు. అయ్యా కారుమూరి నాగేశ్వరరావు గారు, మేము ఆరోపణలు చేయట్లేదు, ప్రజల ముందుకి ఆధారాలతో సహా మేము చెప్పడం కోసం ఈరోజు సూర్య దేవాలయం వద్ద ప్రజలకు, భక్తులకు మేము విషయాన్ని చెప్పడం కోసం ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. అయ్యా కారుమూరి నాగేశ్వరరావు, మీ బుకాయింపు మాటలు మాట్లాడొద్దు, వాస్తవాలు చెప్పండి ప్రజలకి. ఇది మీరు చెప్తే నమ్మడానికి ప్రజలు ఇక్కడ మీరేమి చాగంటి కోటేశ్వరరావు కాదు, గరిగిపాటి నరసింహరావు కాదు. మీ ప్రభుత్వంలో 2019, 2024లో మీరు సప్లై చేసిన 68 లక్షల కేజీల నెయ్యి పూర్తిగా కల్తీ నెయ్యి. అందులో 20 కోట్ల లడ్డూలు మీరు ప్రజలకు, భక్తులకు అందించారు. మీరు ఈ నకిలీ లడ్డూలని అందరికీ ఇచ్చి అందరినీ అప్రమత్తం చేశారు. కారుమూరి నాగేశ్వరరావు, ఇది ఆంధ్ర ప్రజలు అలాగే కోట్లాది హిందూ భక్తుల ఆత్మగౌరవం తిరుపతి తిరుమల లడ్డు అంటే. ఇందులో మీరు పెద్ద అవినీతి బావిని తవ్వి ఓ చిన్న కథ చెప్పి కప్పేయటాగా చూస్తున్నారు. తణుకు గోస్తని నది సంత మార్కెట్ వద్ద గల లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ సమీపంలో గల ఆంజనేయ స్వామి వారి ఆలయంలో పంచలోహాల విగ్రహాలను దొంగిలించుకొని పోయారు. దీనిపై తణుకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి సీసీ ఫుటేజ్లను సేకరిస్తున్నారు. అలాగే ఈ చోరీ కేసును పరిష్కరించినటువంటి పోలీస్ శాఖ వారికి ఈ విషయమై సత్వరమే చర్యలు తీసుకునేలా సహకరించిన తణుకు శాసనసభ్యుడు ఆర్మిల్లి రాధాకృష్ణకి హిందూ వాహిని తరపున విచ్చేసిన హిందూ బంధువులకు, ఆలయ కమిటీ వారికి, అలాగే ఈ చోరీ చేసిన నిందితుడిని గుర్తించడానికి సహకరించిన మాంటిసోరీ స్కూల్ దగ్గరలో గల స్క్రాప్ షాప్ యజమానికి వీరందరికీ కూడా పేరు పేరున హిందూ వాహిని వారు ధన్యవాదాలను తెలియజేశారు. తణుకు విశ్వకర్మ వడ్రంగి పనివారుల సంక్షేమ సంఘం నూతన కమిటీ ఏర్పడింది. అధ్యక్షునిగా గోడి నాగబాబు, గౌరవాధ్యక్షులుగా వెంకట్రావు, శ్రీమన్నారాయణ, కులగర్ల శేషగిరిబాబు, ప్రధాన కార్యదర్శి కొప్పోజు కొండబాబు,
సహాయ కార్యదర్శిగా కిర్లంపల్లి నరేంద్ర, కోశాధికారిగా కోటపాడు కోటేశ్వరరావు, సహాయ కోశాధికారిగా గోడవిట్ల బాలాజీ ఎన్నికయ్యారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర గౌరవాధ్యక్షుడు మారేడుపూడి వీరభద్రాచార్యులు, తామరాపు మోహన్ రావు, చిట్టుమోజు భోగేశ్వరరావు, చిప్పాడి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. తణుకు మండలం తేతలి జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో పెరువలి మండలం కండవల్లికి చెందిన కప్ప కార్తీక్ మృతి చెందాడు. తేతల్లో జరుగుతున్న జాతర ఉత్సవం నుంచి రోడ్డు దాటుతున్న మినీ వ్యాన్ ను మోటార్ బైక్ పై వేగంగా వచ్చి కార్తీక్ ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కార్తీక్ ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. తణుకు మెయిన్ రోడ్ లో గల షిరిడి సాయిబాబా మందిరం 72వ వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించారు. మందిర్ సేవా సంఘ్ కమిటీ చైర్మన్ గుమ్మళ్ళ ఈశ్వరరావు ఆధ్వర్యంలో టిటిడి కళ్యాణ మండపంలో అఖండ అన్న సమారాధన 4000 మందికి నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు సూర్యాలయం వీధిలో ఉన్న సూర్యనారాయణ స్వామి దేవాలయంలో మాఘ పౌర్ణమి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు జరిగాయి. తెల్లవారుజాము నుండే స్వామివారిని అధిక సంఖ్యలో భక్తులు సందర్శించుకున్నారు. దేవాలయ కమిటీ వారు కూడా భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని రకాలైనటువంటి సౌకర్యాలను ఏర్పాటు చేశారు. కాపాడుకుందాం సిపిఎం పార్టీ మండల కన్వీనర్ కామన మునిస్వామి అన్నారు. ఆదివారం నాడు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఉపాధి హామీ చట్టాన్ని రక్షించుకోవాలని సిపిఎం పార్టీ కార్యకర్తలు గ్రామంలో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మునిస్వామి మాట్లాడుతూ సిపిఎం పార్టీ 65 మంది ఎంపీల పోరాట ఫలితంగా ఉపాధి హామీ చట్టాన్ని సాధించుకున్నామని, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దానిని రద్దు చేయడానికి అనేక కుతంత్రాలు చేస్తుందని అన్నారు. సిపిఎం పార్టీ సభ్యులు జుత్తిగ రామాంజనేయులు మాట్లాడుతూ కార్మికులు పొట్టను కొట్టే ఈ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కార్మికులతో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో జుత్తిగ సత్యనారాయణ, జోగి పెద్దిరాజు, జుత్తిగ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.